మొన్నటి జనగణన ప్రకారంగా 53% ఉన్నటువంటి బీసీలకు విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో మేమెంతో మాకంత వాటా సాధించాలనేటువంటి నేపథ్యంతో ఆ డిమాండ్తో మేము బీసీ మేలుకొల్పు యాత్రను ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి నుంచి ప్రారంభించి అలంపూర్ వరకు కొనసాగిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఉద్యమాల గడ్డ గోదావరికని ప్రాంతానికి ఈరోజు చేరడం జరిగింది. స్థానిక అంబేద్కర్ గారికి నివాళులర్పించి మేము ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఈ యొక్క రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఎన్నికల సమయంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు వారి యొక్క పీసీసీ తీర్మానం చేసి 42% వాటాకు పెంచుతామని చెప్పేసి ఒక హామీని ఇవ్వడం జరిగింది. ఆ హామీ అమలు చేయాలని బీసీ ఉద్యమాలుగా మేము అనేక పోరాటాలు చేశాం. అందులో భాగంగా 12 రోజుల ఆమరణ దీక్షను చేయడం జరిగింది. కానీ వాళ్ళ వార్తా పత్రికల ద్వారా ప్రభుత్వం లీక్స్ ఇస్తూ ఉన్నది. మేము అధికారికంగా చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో పార్టీ పరంగా ఇస్తామని ఇవాళ వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంగా గోదావరి కన్నగడ్డ నుంచి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అప్పీల్ చేస్తా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ పాలన వస్తే, మీ పార్టీ గెలిస్తే మీరు అధికారికంగా చట్టబద్ధంగా 42% ఇస్తా అన్నారు, కానీ మీ పార్టీ పరంగా కాదు కదా. మీరు ఒకవేళ పార్టీ పరంగా ఇస్తే మీరు ఒక స్థానంలో బీసీని పెట్టే చోట మరొక పార్టీ వేరే అగ్రవర్ణాల వ్యక్తులను పెడితే, ఇంకో స్థానంలో మీరు అగ్రవర్ణాల వ్యక్తులు పెట్టి చేట ఇంకో పార్టీ బీసీని పెడితే అక్కడ బీసీలు ఇక్కడ బీసీలు గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రాథమికటువంటి మెట్టైనటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% వాటాను తప్పనిసరిగా చట్టబద్ధంగా అధికారికంగా అమలు చేయాలని, ఆ తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పరిస్థితుల్లో, ఒకవేళ అది సాధ్యం కాని పరిస్థితుల్లో గతంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క రిజర్వేషన్లను 49% అమలు చేయడం కోసం, 69% అమలు కోసం ఢిల్లీలో ఉండి పోరాటం చేసి చట్టబద్ధత కోసం 9వ షెడ్యూల్లో పెట్టించుకున్నారు. ఆ రకంగా మీరు బీసీ ఉద్యమానికి నాయకత్వం వహించండి, మీతో పాటు కలిసి మేము నడుస్తాం. తప్పకుండా కూడా ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీ బిల్లును 9వ షెడ్యూల్లో పెట్టుకుని 43% వాటాను విద్యా ఉద్యోగాల్లో అదేవిధంగా స్థానిక సంస్థల్లో అమలు చేసుకుందామని, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా తూతూ మంత్రంగా, తుమ్మకాయ మంత్రంగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం బీసీల యొక్క ఉద్యమ ప్రళయానికి కొట్టుకపోక తప్పదని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఆలోచించాలని మీడియా పెద్దల ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాను.